ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆదిమ సంఘంలో బోధకులు ఏ విధమైన బోధన చేసేవారో ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. మనుషులను సంతోషపెట్టేవారుగా కాక దేవుని సంతోషపెట్టే విధంగా, అంటే మన యొక్క నీతి ప్రవర్తనను బట్టి, ఆయన గురించి మనం బోధించే విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆ రీతిగా బోధించారే తప్ప మనుషులకు భయపడి మనుషులను సంతోషపెట్టే రీతిగా వారి యొక్క బోధలు లేవు. ఇంకా జీవితాలను సరిచేసుకునే విధంగా గద్దింపులు, హెచ్చరికలు, దేవుని ప్రేమ, త్యాగం గురించి బోధించేవారేమో. మరి ఈనాటి బోధలు ఎలా ఉన్నాయి? ఏ వాక్యం చెప్తే ఎలా తీసుకుంటారో అని సేవకుడు భయపడే స్థితికి వచ్చేసింది నేటి సంఘం తీరు. సంఘానికి అనుగుణంగా వాక్యం చెప్పకపోతే సంఘం చెదిరిపోతుందేమో అని దిగులు చెందే స్థితికి వచ్చేసింది నేటి సంఘం. దశమ భాగాల కోసం, సన్నిధిలో జనాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం మనుషులను సంతోషపెట్టడమే పెద్ద పని అయిపోతుంది. ఇది దేవునికి ఎంత మాత్రమో ఇష్టమైన పని కాదు. మారాలి, సంఘం మారాలి, సేవకుడు మారాలి. ఇద్దరు దేవునికి భయపడాలి, దేవుణ్ణే సంతోషపరచాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.